ఒక మాట, ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి చెలరేగి కేక పెట్టింది అంటే అక్కడ సిరి సంపదలన్నీ బందీ అని అనుమానించు. ఏ పాలనలోనైనా దౌర్జన్యం పెరిగి రాజ్యం ఏలింది అంటే అందులో సంపద అహంభావం చెలరేగి నర్తించిందని గుర్తించు. కళ్ళు కప్పిన దోపిడీ రాతలు విద్రోహపు రూపాలై కమ్మేస్తుంటే పేద ధనిక వర్గ దుర్గాల్లో నలిగి బుగ్గైపోతున్నట్లు గ్రహించు. ఎక్కడ ఎప్పుడైనా పేదరికం సంఖ్యల బందీగా ఉందంటే అక్కడ శ్రమశక్తి లొంగదీతకు వెలిని ఆయుధంగా చూడు. సంద్రంలో నదుల్ని వెతకండి, జలప్రవాహాలు కనిపించచ్చు. ఆకాశం అంచులు చూడండి, భూపరను తాకడం చూడొచ్చు. సొంత పెట్టుబడిలో మంచి కొంచెమైనా వెతక్కు. అది ఎక్కడైనా ఎప్పుడైనా పరిమళించింది అంటే శ్రమశక్తిని వంచించి పెంచే సంపద పోగేతకేనని గుర్తించు. కష్టే ఫలి అన్నది జనం నానుడి. తరతరాల చెమట బావులు తవ్వి లోడి తోడి సంపదకు జమేస్తున్నా పేదల ఆకలి మాపే మార్పేదీ లేదు. చదువు నేర్చి ఎదిగిన వాడే సంపన్నుడు జ్ఞాని అన్నారు. అన్నీ సాధించాక తెలిసింది అది ఒక అమ్మకపు సరుకని. కాలం పరిశోధనలో తేలింది ప్రకృతి శ్రమశక్తి కలగలిసి పండించిన ఫలాలే సంపదని. కాదన్న పెట్టుబడి చెప్పింది దానికి శ్రమశక్తి బానిసేనని. శ్రమ ఆకలి ప్రతిరూపమని, అదో నిరుద్యోగ కూపమని, తప్పని పేదరిక నరకమని మనిషికి మనిషిని దూరం చేసింది. సమతా మమతలను కోతకోసింది. రక్త సంబంధ బంధాలు తెంపింది. డబ్బు సొంత పెట్టుబడైన డబ్బు, చెమట చుక్క బంధువైన డబ్బు అనురాగాలల్లికతో ఉండొచ్చు. మిగుళ్ళు దొంగిలించిన సొమ్ముకు కరెన్సీ కప్పిన కప్పులే కిరీటాలు. శ్రమద్వేషం దాని లోపలి కేక. బతక నేర్వడం తప్పని పోకడ. స్వేదం ఆకలి పోరాటం, లాభం తరగని ఆరాటం. ఇదే ప్రైవేటు పెట్టుబడులు కరుడుగట్టిన రహస్యం. తొలిది కష్టంతో ఎదిగింది, రెండోది దోచుకు పెరిగింది. కష్టానికి నిండా నిద్ర సుఖం, దోపిడికి దొంగ ఆస్తి భయం. సొంత పెట్టుబడి ఎప్పుడు, ఇది ఎక్కడా చెప్పని వాదం వేదం. ఈ నిజాలు కప్పిపెట్టేందుకు ప్రదర్శించా ఎన్నో కనికట్టులు. సంపద పుట్టి సొంతమవడం గత జన్మ పుణ్య సుకృతమని, నేటి జన్మకు దక్కిన వరమని కర్మ వాదాల్లో ముంచారు. ఇవే దోచిన సంపద నిండా వర్గదుర్గాలు చెప్పే వేదాంతాలు. దోచి దాచే రీతిలో పైకెగబాకిన వర్ణ వ్యవస్థ పందిళ్లలో తెగుళ్లు కప్పిన మనువాద సిద్ధాంతాలు. శూద్ర శ్రామికులను అడిచే సామాజిక నిర్బంధ అద్దకాలు. కులమతాల కట్టడుల కుట్రలన్నీ సొంత ఆస్తి కపట నాటక వేదికలే. అంతటితోనూ ఆగలేదు. పేద ధనిక వర్గ భేదాలు వర్గాధిక్యతను కలిపి నిలపగా తెచ్చారు సంస్కృత పద్యాలు. తెలియని భాషా ధర్మాలతో నలిపారు ప్రజల సంబంధాలు. కష్టజీవులకు తెలవని సంస్కృతం వాడకంలో పదభావం ఒకటే అయినా రాజమందిరానికి ఒక అర్థం, జనం పందిళ్లనొక అర్థం. అవి ధనిక పేద శ్లేషార్థాల స్వార్థ అర్థాల బోధనలే. పామరులకే ఎరుకాలేని సంస్కృత పురాణ బీభత్సం, ఆధ్యాత్మిక భారత వంటకం. భూమిని పుట్టించడం, పంచభూతాలు సృష్టించడం, దైవానుగ్రహాలన్న సంస్కృత శ్లోకార్థాల పవిత్రత పరిరక్షణకు శదరం కాదు భూమి గుండ్రం అన్నందుకు గెలీలియోను చచ్చేదాకా బంధించారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అన్నందుకు సైంటిస్ట్ కోపర్నికస్ను నిర్బంధాల హింసించారు. దీన్ని ప్రచారం చేసిన బ్రూనోను సజీవంగా కాల్చి చంపారు.